ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. హిందీ సినీ పరిశ్రమ దిగ్గజ నటుని కోల్పోయిందన్నారు రాష్ట్రపతి ముర్ము. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందన్నారు ప్రధాని మోదీ. ధర్మేంద్ర మంచి నటుడు మాత్రమే కాదు, మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. కష్టకాలంలో ధర్మేంద్ర ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలన్నారు ప్రముఖులు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ధర్మేంద్ర మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరని అన్నారు. దశాబ్దాల పాటు తన నటనతో ఎన్నో చిరస్మరణీయ సినిమాల్లో నటించారని కొనియాడారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగారని అన్నారు. యువ యాక్టర్లకు ధర్మేంద్ర జీవితం స్ఫూర్తిదాయకమంటూ ఎక్స్లో పోస్టు చేశారు ప్రెసిడెంట్ ముర్ము. దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందన్నారు ప్రధాని మోదీ. తన నటనతో ఎన్నో పాత్రలకు వన్నె తెచ్చారన్నారు. ఎంతో మంది ప్రేక్షకులను హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. గొప్ప నటుడైనప్పటికీ నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతమన్నారు. ధర్మేంద్ర ఫ్యామిలీకి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. గొప్ప నటుడైన ధర్మేంద్ర మరణం కళా ప్రపంచానికి తీరని లోటన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. దాదాపు 7 దశాబ్దాలుగా సినీ రంగం అభివృద్ధికి అసమానమైన కృషి చేశారన్నారు. ధర్మేంద్ర సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ధర్మేంద్రకు నివాళులర్పించడంతో పాటు ఫ్యామిలీ సభ్యులకు సానుభూతి తెలియజేశారు రాహుల్ గాంధీ. ధర్మేంద్ర మంచి నటుడు మాత్రమే కాదని మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ధర్మేంద్రతో తనకు వ్యక్తిగతంగా ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. దేశం పట్ల, రైతుల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందన్నారు గడ్కరీ. धर्मेंद्र ऐसे अभिनेता थे, वो केवल अच्छे अभिनेता नहीं थे, अच्छे इंसान भी थे. बहुत सीधे और भोला उनका स्वभाव था. मेरा उनका बड़ा व्यक्तिगत परिचय था और उनका एक उम्दा दिल था और विशेष रूप से देश की मिट्टी के साथ, किसानों के साथ उनकी बहुत बड़ी कटिबद्धता थी. उनकी जो फिल्में हैं जिसमें उन्होंने अभिनय किया है. సినీ దిగ్గజం ధర్మేంద్ర మరణ వార్త బాధించిందన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. జమ్మూ కాశ్మీర్కు ధర్మేంద్ర మంచి స్నేహితుడని, చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ పెరిగానని చెప్పారు. షోలే, బర్నింగ్ ట్రైన్, షాలిమార్ లాంటి సినిమాలు ఆల్ టైమ్ బెస్ట్ అన్నారు. ఈ కష్టకాలంలో ధర్మేంద్ర ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం కలిచివేసిందన్నారు. ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్టు చేశారు రేవంత్ రెడ్డి. ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.